నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే, సో ఇక్కడ నుండి థామ్సా ఏదైతే నేను స్టార్టింగ్ ఎక్కడ నుండి మనము తైవాన్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చినామో అక్కడికైతే వెళ్తున్నా. సో ఈ థామ్సా ఎయిర్పోర్ట్ నుండి వచ్చేసి నా బాక్స్ తీసుకుపోయి మామూలుగా సిటీ అని చెప్పేసి ఒక బాహుబలి అని చెప్పేసి ఒక చైనా అబ్బాయి ఉన్నాడు, నవీన్ అని చెప్పేసి నన్ను రిసీవ్ చేస్తున్నాను ఇచ్చగా అక్కడికైతే పోతున్నా. సో నా బాక్స్లో ఇంకా ఈ సైకిల్ నేనే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. బట్ సైకిల్కి అయితే ఒక పెద్ద ఖర్చు ఉంది. ఏంటంటే ఆ చైను, ఫ్రంట్, బ్యాక్ అంటే కార్స్ లాంటివి అవన్నీ తీసేపించి సైకిల్ని కొంచెం సర్వీసింగ్ చేయాలి, బ్రేక్స్ వేయించాలి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో కాబట్టి అక్కడికైతే వెళ్తున్నా. ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ అయితే దూరం ఉంది అది. వెళ్దాం పదండి. 2 డేస్ అయితే మన హేమంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, వాళ్ళ రూమ్లోనే ఉన్నా. సో ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతా. సో తను వచ్చేసి మనం చెప్పినాం కదా చిత్తూరు నుండి అన్నట్టు. థ్యాంక్ యూ హేమంత్, చాలా హ్యాపీ అండ్ చాలా బాగా చూస్తున్నాం. మళ్ళీ వీలైతే మనం మళ్ళీ ఇండియాలో కలుద్దాం. ఇంకా వేరే కాడ కలిసి ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఒకవేళ ఫ్యూచర్లో యూఎస్ యూరోప్ వస్తే మేబీ అక్కడ కలిసే అవకాశం ఉంటుంది. బట్ బాయ్ బాయ్. మీరు ఎంతమంది ఆ బ్లాగ్ చూసిరో తెలియదు కానీ ద డే ఫస్ట్ తైవాన్ ఇదే రివర్ పక్క పంటి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ద డే ఎండ్ ఆఫ్ ది తైవాన్ అంటే రేపు మనం ఫ్లై అయిపోతున్నాము మంగోలియాకి. సో ఎండ్ ఆఫ్ ది తైవాన్ కూడా ఇదే రివర్ పక్క పంటి 40 కిలోమీటర్స్ రైడ్ చేస్తూ అయితే మళ్ళీ రీచ్ అవుతున్నాము. ఇవాళ మొత్తం 50 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను అరౌండ్ ఒక 40 ఇంకొక 2 అవర్స్ ఏమో జర్నీ ఉన్నది. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి సైకిల్ మొత్తం రిపేర్ చేసి, ఎందుకంటే సైకిల్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చైన్, క్రాంక్ అని చెప్పిన కదా, అవన్నీ చేంజ్ చేయించాలి. సో ఇవన్నిటిని చేంజ్ చేయించి నిమ్మలంగా అండ్ బాక్స్లో ఇట్లా పెట్టేసి రేపటి కోసం ఫ్లైట్కి చూసుకోవాలి. అండ్ ఫ్లైట్ అయితే బుక్ చేసాము కానీ ఇంకా లగేజ్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఏంద్రా ఫ్లైట్లో పోతున్నావా అని అంటే సీదా ఒకటే బాత్. ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక ప్రపంచంలో తిరగాలనుకున్నప్పుడు అన్ని యొక్క ప్లేసెస్ మొత్తం, భూమి మొత్తం కూడా పూర్తిగా లేదు. 70% సముద్రం ఉంటే 30% మాత్రం భూమి ఉందా అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో ఈ సముద్రం ఉన్నప్పుడు మనము వాయు మార్గమా జల మార్గం అయితే చూస్ చేసుకుంటాం. సో ఆ విధంగా నేనైతే వాయు మార్గం అనేది తొందర అయిపోద్ది, జల మార్గం అంటే ఇంకా ఉండవు ఫ్రీక్వెంట్గా. సో కాబట్టి అది చూస్ చేసుకొని వెళ్తున్నా. అండ్ అక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ వేరే ఏం వాడకుండా సైక్లింగ్ అయితే చేస్తున్నా. మీరు కూడా చూస్తున్నారు రోజుకు 100 కిలోమీటర్లు. సో మ్యాక్సిమం సైక్లింగ్ బ్లాగ్సే ఉంటాయి, సైకిల్ దానికి సంబంధించింది. ఎందుకంటే జనరల్ బ్లాగ్స్ అన్నీ మీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. అండ్ ఆ కంట్రీ సంబంధించిన సిటీస్, ఆ ఫేమస్ ప్లేసెస్, ప్రతి ప్లేస్ నేను చేరుకోలేను. అండ్ చేరుకొని అంతంత ఇన్వెస్ట్మెంట్ అయితే వాటి కోసం పెట్టి నేను బ్రతకలేను. ఎందుకంటే ఇది తెలుసు సిటీ లైఫ్ ఎంత కాస్ట్లీ ఉంటుందో. అందుకే మ్యాక్సిమం సిటీస్ అవాయిడ్ చేస్తూ అండ్ బయట పడుతూ నేను వెళ్ళిపోతూ ఉంటా. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఇట్లా చేస్తే నాకు ఎంతో కొంత సేవింగ్స్ వచ్చేసి నేను ట్రావెల్ చేయడానికి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను సిటీలలో బ్రతికితే హోటలు అండ్ ఫుడ్ వాటికి ఒక్క రోజులో దెబ్బకు నాకు రోగం తిరుగుతుంది, బడ్జెట్ అంతా అయిపోతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఈవెన్ తైవాన్లో ఈవెన్ 2 లక్షల దాకా అయిపోయినట్టున్నాయి ఆల్రెడీ. మంగోలియాలో ఎంత అవుతుందో నాకు తెలియదు. ఇంకా మంగోలియా గురించి చెప్పుకుంటే ఫుడ్ లేదు అండ్ వాటర్ లేవు, సిగ్నల్ లేదు. సో అదొక మెయిన్ ప్రాబ్లం నాకు. అందుకే నేను సోలార్ ప్యానల్ తీసుకున్నా. సరే ఎక్కువ మాట్లాడేసినట్టున్నా, పోదాం పదండి. కానీ ఇది చూడండి సైకిల్ రూట్ ఎంత నీట్గా ఉందో, మంచి పచ్చడి గడ్డి, అటు ఇటు చిన్న సైకిల్ ట్రాక్, చాలా మార్వలెస్గా ఉంది. అదండి చాలా నచ్చింది.
70 సంవత్సరాలు ఉంటాడు. ఎట్లా పరిగెడుతున్నాడు చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఈ సైకిల్ ట్రాక్, అటేమో బైక్స్, ఇటోళ్ళు ఇటే అటోళ్ళు అటే అన్నట్టు. అండ్ సైకిల్ ట్రాక్ కూడా సపరేట్గా నీట్గా చాలా బాగుంది కదా, చూసుకోవచ్చు మీరు. అంటే వాళ్ళకి వీళ్ళకి క్లాష్ అవ్వకుండా, ఏ ప్రాబ్లం లేకుండా సిటీలో తిరిగితే మనకు ఒక నది పక్క పొండి భలే ట్రాన్స్పోర్టేషన్ పెట్టారు ఇక్కడ. అయినా అవుట్స్కట్స్లో కూడా సైకిల్కి సంబంధించి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ శాతం సైక్లింగ్ ఇట్లా వేస్తారన్నట్టు. చిన్న కంట్రీ అయినా ప్లేస్ లేకున్నా కూడా రోడ్ల విషయంలో మాత్రం ఎలాంటి చూపెట్టలేదు. అండ్ వీళ్ళ ఫిజికల్ హెల్త్ కోసం ఎక్కడ చూసినా కూడా పార్కులు అయితే పెట్టడం జరిగింది. చూడు 60-70 సంవత్సరాల వాళ్ళు, 50 సంవత్సరాల వాళ్ళు సైక్లింగ్లే కానీ, ఇగో వాకింగ్లే, రన్నింగ్లే కానీ, అతని బాడీ మీద 0 ఫ్యాట్ ఉంది, అయినా కూడా ఎంత బాగా పరిగెట్టుకుంటూ పోతున్నాడు చూడండి. అండ్ ఇంకొకటి, వీళ్ళకు ఏజ్ 60 తర్వాత ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారంట. అంటే వాళ్ళకు లైఫ్ 60 తర్వాత స్టార్ట్ అవుతుందంట. 60 తర్వాత హైకింగ్లు, సైక్లింగ్లు, ట్రెక్కింగ్లు అండ్ టూరింగ్లు, అబ్బో మస్తు చేస్తారు వీళ్ళు 60 ఏజ్ తర్వాత అన్నట్టు. చాలా గ్రేట్. యూతే, మొత్తం యూత్ తప్ప ముసలి వాళ్ళందరూ రోడ్ల పైనే ఉన్నారు. ఫుల్ వాకింగ్, వర్కౌట్లు, చెమటలు మొత్తం పోతున్నారు. అసలు క్రేజీగా వర్కౌట్ చేస్తున్నారు. ఎవరు యూత్ కనబడడం చాలా తక్కువ అయిపోయింది. ముసలి వాళ్ళు వర్కౌట్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. అది నాకు అసలు అర్థం అవ్వట్లేదు, వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది. రియల్లీ చాలా గ్రేట్ అనే చెప్తాను నేను వీళ్ళని. ఎవ్వరు చూడు, మళ్ళీ ఒక్కరికి కూడా ఫ్యాట్ లేదు, ఏం లేదు. ఈవెన్ నాకన్నా కొంచెం ఉండొచ్చు కానీ వీళ్ళకి అది కూడా లేదు. ఎట్లా అయ్యా మెయింటైన్ చేస్తున్నారు మీరు? మీ హెల్త్ కాన్షియస్కి నేనైతే జోహార్ చెప్తా. మన వాళ్ళు 40, 45, 50 కాగానే మీకు మోకాలు నొప్పులు అవి ఇవి అని చెప్పేసి అడ్డం పడుతున్నాము, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకనేమో. కానీ వీళ్ళు మాత్రం ధామ్ స్ట్రాంగ్ ఉన్నారు. అమ్మ అసలు క్రేజీ. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అంతమంది మొత్తం ముసలి వాళ్ళే ఉన్నారు రోడ్ మీద. ఇప్పుడిగో నా వెనక పోయాడు ఆయన, ఇప్పుడు పోతాడు. ఇంకా అతను ఒక 60 పైన 70 పైన ఉంటాడు. ఇక ఇంకొకటి నేను చూపెడతా, ఇతను చూడండి మీరు. ఇక ఇతను నడవలేకపోతాడు సరిగా, అయినా వాకింగ్కి వచ్చిండు. ఆమె అంబరిలో పెట్టుకొని పోయటం ముందట ఆమె వాకింగ్కి వచ్చింది. ఎంత కాన్షియస్ అయ్యా, సూపర్ అసలు. దారుణంగా ఉక్కపోతా, చెమట, చూడండి ఎట్లున్నదో. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే సైకిల్ షాప్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడనే లైక్ పనులు గిట్లా అన్నీ చూసుకొని, సైకిల్ గిట్లా అంతా చూసుకొని అక్కడ నుండి మళ్ళీ రూముకి పోయి రూముల్లో బైసైకిల్ నేనే మొత్తం ఇప్పేసి పెట్టుకొని అప్పుడు ఇక పురుసత్తుకుంటా రేపు ఎగిరిపోతా. 36 కిలోమీటర్లు అయింది ఇప్పటికి. సో టూ మచ్ ఫ్రెండ్స్, దారుణంగా హాట్గా ఉంది వెదర్ మాత్రం. సైకిల్ షాప్కి వెళ్ళాము అండ్ వాళ్ళు ఏమన్నారంటే సెట్ చేసిండు, కానీ క్రాంక్ అవి అన్నీ చేంజ్ చేయాలి అని చెప్పేసానంటే చైన్ అవన్నీ ఇట్లా ఆర్డర్ పెట్టాలి, నెక్స్ట్ థర్స్డే వస్తాయి, అప్పటి వరకు రావు అని అన్నారు ఈ సామాన్లు. సో మా నెక్స్ట్ థర్స్డే దాకా నేనేటో పోయి ఉండాలి స్వామి, నేను వెళ్ళిపోతున్నా మంగోలియా అని చెప్పిన. ఎందుకనంటే ఇది ఇప్పుడు మనకేంటంటే మంగోలియా టోటల్ ఒక ఎడారి, అందరు జనాభా అంతా కలిపి ఒకటే స్టేట్లో లైక్ ఒకటే ప్లేస్లో ఉంటారు అన్నట్టు. మిగతా ప్లేసెస్లో జనాభా ఇట్లా ఏముండరు. మరి మన పరిస్థితి ఏంటిది అనేది మనకు తెలియదు అలాంటప్పుడు. సో దట్ ఇక మనం చూడాలి, లైక్ నాకేం అర్థం అవ్వట్లేదు ఏం చేయాలనేది. సో మంగోలియాలో ఎక్కడైనా దొరికితే వేయించుకోవడమా, లేదంటే ఇదే బ్రతుకు జట్కా బండి నెట్టుకుంటూ పోవడమా చూడాలి. ఆల్రెడీ వీఆర్ నియర్ టు మన సిటీ రూమ్, అదే చైనా అబ్బాయి బాహుబలి అతని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇవన్న లాస్ట్ 50 మీటర్స్ అదే. సో ఫైనలీ మనమైతే వచ్చేసాం
సిటీ బాహుబలి మీకు గుర్తుందా ఈ బాహుబలి? సో సిటీ ఫస్ట్ మనం కలిసాం, గుర్తుందా? సిటీ బాహుబలిని అయితే కలిసినాము. అదేవిధంగా మన నవీన్, ఇంకా 2 స్ప్రైట్ థమ్స్అప్లు 0 షుగర్వి. అండ్ ఇంకా ఇక్కడికి లైక్ ఫస్ట్ రోజు ఇక్కడ ఎంటర్ అయ్యాను, మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రైడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇవాళ ఇక్కడ స్టే చేసి సైకిల్ అంతా బాక్స్లో ప్యాక్ చేసి ఇంకా రేపు గోయింగ్ టు మంగోలియా. చలో పదండి రూమ్కి. వావ్, మనోడైతే మన కోసం పరాటా అండ్ చికెన్ అయితే చేసి పెట్టిండు, చాలా డెలిషియస్గా ఉన్నది. అండ్ సమ్ డ్రింక్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఫన్. నాకు ఈ రూము, ప్రపంచంలో ఈ రూమ్ నాకు చాలా ఇష్టం అన్నట్టు. ప్రపంచం మొత్తంలో నేను ఇల్లు ఇష్టం ఉన్నాయంటే నాకు ఈ రూమ్ చాలా ఇష్టం, అంత బాగుంటుంది. ఇంకా చాలా ఉంటాయి అసలు. ఇతను అయితే ఈ స్ట్రిమ్స్ ఏమైనా పెరిగినాయా? అప్పుడు వచ్చినప్పుడు నెల క్రితం వచ్చినప్పుడు చిన్నగా ఉండే, కొంచెం పెరిగినాయి. సో మేమైతే మంచిగా తినేసి అట్లా బయటకు వచ్చినాం సాయంత్రం టైంలో సన్సెట్ కోసం. బట్ సన్సెట్ కోసం వస్తే మాకు సన్సెట్ కాకుండా ఏం దొరికిందంటే ఇక ఇట్లుంది వెదరు. కానీ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చైనా సీ అన్నట్టు, ఇది షాలిన్ బీచ్లో మన తైపాయ్లో. ఈ చైనా సీ వచ్చేసి ఇక్కడ లైక్ ఈ సన్సెట్కి చాలా ఫేమస్. అండ్ సన్సెట్ అప్పుడు చాలా గోల్డ్ కలర్లో అయితే వస్తుంది. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అవి ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయంట. బట్ మన బ్యాడ్ ఏంటంటే సూర్యుడు తగ్గిపోయి వర్షం వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి, దడ అని. సో అందుకే ఇక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చుందామని చెప్పేసి అయితే కూర్చుంటాము. బట్ సో బ్యూటిఫుల్ చూడ్డానికి. సో ఇక్కడైతే డ్రోన్ ఎగిరేద్దామని చూస్తున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ డ్రోన్ వేస్తున్నాము. డ్రోన్ షాట్స్ వస్తాయి, ఎట్లుంటాయో చెప్పండి. డ్రోన్ షాట్ చూశారు కదా బీచ్లో, చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడైతే థామ్సాయ్ ఫిషర్మ్యాన్స్ ఏంటిది అది? ఫిషర్మ్యాన్స్ వాఫా WHARF. ఓకే వాఫ్. ఓకే, ఇప్పుడైతే మనం థామ్సాయ్ ఫిషర్మ్యాన్స్ వాఫ్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి డ్రోన్ షాట్ కూడా ఎగరేసి చూపెడతా. చాలా నీట్గా ఉంది ఇక్కడ ఒక బ్రిడ్జ్ అండ్ బిల్డింగ్స్ కూడా. నాకు ఈ బ్రిడ్జ్ బాగా నచ్చింది. చూడండి ఫ్లైట్స్ ఎట్లా పోతున్నాయి, ఊరిని అమ్మ మేఘాలలోకి వెళ్ళి భలే పోతుంది. అండ్ చాలా చూద్దాం.
సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే సైకిల్ మొత్తం తీసి బాక్స్లో పెట్టాలి. ఈ బాక్స్ వచ్చేసి మనము పోయినసారి కొరియా నుండి తెచ్చిన బాక్సే. ఇప్పుడు ఇదే బాక్స్లో మొత్తం ప్యాక్ చేసి పెట్టాలి. పెద్ద సాహసం అనే చెప్పాలి. చలో చూద్దాం. ఆర్ యూ రెడీ గైస్? ఓకే ఓకే. అమ్మా నా భయం అవుతుంది అయ్యా ఇప్పుడు ఇవన్నీ ఇప్పడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సైకిల్ని ప్యాక్ చేయించడానికి అయితే మళ్ళీ వెళ్తున్నాను. నేనే ప్యాక్ చేయడానికి ట్రై చేసిన కదా, ఇప్పుడు చూసారు. కానీ అసలు ప్యాక్ అవ్వలేదు. అది ఎందుకు అంటే లైక్ నా దగ్గర కొన్ని పార్ట్నర్స్ లేకపోవడం వల్ల పెడల్ అయితే అసలు రిలీజ్ అవ్వలేదు. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 3-4 వేల రూపాయలు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది, అంటే ప్యాక్ చేయించడానికి. అదొక పెద్ద తలనొప్పి అనే చెప్పా నేను. మా జీవితం ఇస్ టూ మచ్, అసలుకి ఘోరం అసలు చెప్పాలని అంటే. ఎందుకంటే టైం లేదు ఇప్పుడు. అండ్ అసలు సైకిల్కి లగేజ్ లేదు. లగేజ్ లేకుంటే అసలుకి తొక్కినట్టు అనిపించట్లేదు కాదు కదా, నాకు హ్యాండీ నొక్కుతుంది. నేను ఎప్పుడు ఇట్లా సైకిల్కి లగేజ్ లేకుండా తొక్కలేదు అసలు కలవట్లేదు. ముందర లగేజ్ ఉంటే అదొక లైక్ బ్యాలెన్సింగ్గా ఉండేది. కానీ లగేజ్ లేకపోవడం వల్ల అసలు బ్యాలెన్స్ లేదు, ఏం లేదు. బ్యాలెన్స్ అంతా అవుట్ అయిపోతుంది. అండ్ నాకు ఇప్పుడు 4 కిలోమీటర్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను. మళ్ళీ సైకిల్ షాప్ పోయి మళ్ళీ వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆడ ప్యాక్ చేయించుకొని, అమ్మో తలనొప్పి అంటే తలనొప్పి అది చెప్పాలంటే. ఇట్స్ బిగ్ రిస్క్. చాలా టెన్షన్లో, చాలా టకటక పనులలో ఫైనల్గా అయిపోయింది. Yeah, we packed and we are going to airport, okay? సో నేనైతే చెక్ ఇన్ చేసుకోవడానికి అయితే వచ్చిన. అండ్ ఇప్పుడు లొల్లి, అసలైన లొల్లి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఎట్లా ఏంది అనేది కూడా తెలియదు నాకు. యూ కెన్ కమ్ విత్ మీ. ఇప్పుడు ఇక అసలైన లొల్లి స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు నాకు భయం అవుతుంది. మళ్ళీ చెక్ ఇన్ అయ్యేదాకా పెద్ద టెన్షనే నాకు. వన్స్ చెక్ ఇన్ అయితే ప్రాబ్లం లేదు. లెట్ సీ. No, one by. I'm a cyclist. cycle。你看他这样把就变43了。对呀。cyclist。47。So big cycle.
సో ఇంతకుముందు ఇక్కడ 23 కిలోలు అలా ఉంది, బట్ 42 కిలోలు అవుతుంది. అంటే 20 కిలోలు ఎక్కువ అవుతుంది. ఎంతో రాస్తుంది ఆమె. నాకు ఇక్కడే భయం అవుతుంది చెక్-ఇన్ దగ్గర. విడ్త్ లెంత్ గురించి ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు బరువు గురించి ప్రాబ్లం వచ్చింది. అంటే 20 కిలోలు ఎక్కువ అంటే మామూలు ముచ్చట కాదు. ఏమంటుందో ఏందో చూద్దాము. చూడండి, ఇంకా ఇది దాని మీద ఉంది. ఓకే, ఈ కింద లేదు, కింద ఉంటే బాగుండు. అంటే వీళ్ళు ఎంత ఇచ్చారు? 23 కిలోలు ఇచ్చారు. అలో మన 42 కిలోలు ఉంది. అంటే 33, 40 అంటే 20 కిలోలు ఎక్కువ ఉంది. కిలోకి ఎంత చొప్పున ఎక్కువ వేస్తారో తెలియదు, బట్ వేయకుంటే బాగుంటుంది. ప్రతిసారి ఇవి లైక్ 30,000, 20,000, 40,000 అట్లా పోతున్నాయి. ఈసారి ఎంత పోతాయో తెలియదు. నాకైతే టెన్షన్ అవుతుంది. ప్రతిసారి పోవుడే ఎక్కువ అయిపోతుంది డబ్బులు ఈ లగేజ్ విషయంలో. బట్ నేను ఏం తగ్గించలేకపోతున్నా లగేజ్, ఎందుకంటే చలికి సంబంధించిన దేశం అది. చాలా చల్లగా ఉంటుంది. సో దట్ చూడాలి ఎట్లుంటుందో. ఇప్పుడు నేను 36, 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 15, 14, 10 డిగ్రీల సెంటిగ్రేడ్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సో వెలిసి ఏమవుద్దో ఏమో రాస్తుంది బరువును బట్టి డబ్బులు ఎంత కట్టాలనేది. సో మనకి ఇప్పుడు ఎక్స్ట్రా 15,000 రూపాయలు అయితే కట్టించుకుంటాము. ఓకే, 15,000 రూపాయలు ఎక్స్ట్రా లగేజ్కి అయింది. అండ్ ఇప్పుడు మనకు సైకిల్కి అంటే లైక్ ఫ్లైట్కి వేరు, మళ్ళీ చెక్-ఇన్కి వేరు. ఎంత అవుతుంది? 82,000 దాకా అవుతుంది మొత్తం కాస్ట్. జస్ట్ ఒక్క ఎయిర్లైన్స్లో ఇక్కడ నుండి అక్కడ. మంగోలియా 10 గంటల జర్నీ. ఇప్పుడు కొరియాలో లే ఓవర్ 4 అవర్స్ నాకు. సో అక్కడ నుండి పోవాలి. Just wait here and then just come back to me. The NT delivery. $1. Okay. Baggage place. Because your bicycle can now pass through. It's right here. నక్కలా పైన ఒకసారి వస్తే బంధు. నా సైకిల్ని స్కాన్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నారు వాళ్ళు. అసలేమో అది అందుకెళ్ళి పోతలేదు. సో మా ఊరు నా అకౌంట్ ఓపెన్ చేసి RANJITH. Yeah, that one. Okay. Okay. Yes, follow. Okay, follow. You follow me, I follow you. నువ్వు నన్ను ఫాలో కొట్టావు ఇన్స్టాగ్రామ్లో, నేను నిన్ను ఫాలో కొట్టుకుంటా. నేను కోసం యూట్యూబ్ ఒక సెల్ఫీ తీసా ఏమైతే లైక్ ఒక బాక్స్ పట్టుకొని హెల్ప్ మీ ఎలా ఆట అని చెప్పేసి పెట్టాలి అంతే. అది రికార్డ్ అవుతుంది కానీ నేను తప్పు మాట్లాడతాను. తప్పుడు రికార్డ్ కాలేదు. 出去又是装了，然后装了一个人，一个人差不多。等我一下，It will take the elevator downstairs. అమ్మయ్య ఫైనలీ మొత్తానికి అయిపోయింది. దారుణంగా ఎంత కష్టపడతాయి. చెలట్లు
Thank you. Thank you. Thank you. Oh, have a nice day. You thank- can take elevator. Oh, Go to go up. departure. Oh, okay, okay. Yes. Okay, thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత మంచిగా చూడు లైక్ కొరియాలో అయితే కెమెరా పెట్టగానే నో 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 ఇండియాలో మన వాళ్ళు కూడా ఓకే అన్నారు, ప్రాబ్లం లేదు. కొన్ని దగ్గర వాళ్ళ ఫేసులు కూడా చూపెట్టుకోవడానికి ఇష్టపడరు, కొన్ని దగ్గర చాలా బాగుంటుంది.